నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం కంది శ్రీనివాసరెడ్డి భారీ విరాళం తన సతీమణితో కలిసి 5,51,000 చెక్కు అందజేశారు. సహజీవనంలో ఉన్న మహిళలకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వేధింపులకు గురైతే 498 చట్టం వర్తిస్తుందని సీఎం డీకే శివకుమార్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. 20 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పాటు. 30 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి బంకీపూర్లో చెక్. బీజేపీ అభ్యర్థిపై 18,000కు పైగా మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ విక్టరీ. ఇక సహజీవనంలో ఉన్న మహిళలకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పెళ్లి చేసుకోకుండా లైవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటూ గృహహింస, కట్న వేధింపులకు గురయ్యే మహిళలకు రక్షణగా ఐపీసీ సెక్షన్ 498A వర్తిస్తుందంటూ సంచలన తీర్పు వెలువరించింది. చట్టబద్ధంగా పెళ్లైన మహిళలకు వివాహ బంధాన్ని పోలిన లైవ్ ఇన్ భాగస్వామికి వేధింపుల విషయంలో వ్యత్యాసం చూపడం ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించటమేనంటూ స్పష్టం చేసింది. అయితే ప్రతి లైన్ ఇన్ బంధానికి ఇది వర్తించదని, వివాహ స్వభావం ఉండి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది అని బాధితురాలు నిరూపించాల్సి ఉంటుందంటూ పేర్కొంది. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరాజ్ సిన్హాపై సుమారు 18,953 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 3వ స్థానంలో నిలిచారు. ఇక 1995 నుంచి వరుసగా బీజేపీ ఆధిపత్యంలో ఉన్న బంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఫలితం ప్రశాంత్ కిషోర్ తొలి ఎన్నికల విజయంగా నిలిచింది. ఇక విజయం అనంతరం ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన గెలుపు బీజేపీ హైకమాండ్ కు ఒక స్పష్టమైన సందేశమన్నారు. बांकीपुर की जनता की जीत है और जैसा कि चुनाव प्रचार के दौरान हम लोगों ने जो बात रखी थी, ये विधायक बनाने का चुनाव नहीं है, ये भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए। आपको जनता ने 202 विधायक जिताए हैं। किसी अपराधी, किसी गलत चाल चरित्र चेहरा वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए, अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े।
ये संदेश बांकीपुर के लोगों ने दिया है। बाकी विधायक जीतना हारना ये तो राजनीति है, चलता रहता है। जिन लोगों ने मत दिया उनका धन्यवाद कर रहे हैं, जिन्होंने मत नहीं दिया है उनको यही कहेंगे कि आपसे आपका विश्वास जीतने के लिए और मेहनत और प्रयास करेंगे। लेकिन महत्वपूर्ण बात यह है कि बिहार को अच्छा नेतृत्व मिलना चाहिए। बांकीपुर की जनता కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించింది. మొత్తం 20 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయగా అందులో 12 మంది కొత్త వారికి అవకాశం కల్పించి 8 మంది పాత మంత్రులను కొనసాగించారు. ఇక మంత్రి పదవులు ఆశించిన పలువురు నేతలకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే పదవికి యశ్వంతరాయ పాటిల్ రాజీనామా చేయగా ఎమ్మెల్యే బెల్లూరు గోపాలకృష్ణ కూడా రేపు రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్ చైర్మన్ పదవులకు బీజీ గోవిందప్ప, సిఎస్ నాడాగౌడ, టీబీ జయచంద్ర రాజీనామా చేశారు. ಚೆನ್ನಪ್ಪ ಬಾಲಕೃಷ್ಣ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನಿನ ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಇಡುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಪಾತವಿಲ್ಲದೆ ರಾಗದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯವಾದದ್ದೇನೆ ಮಾಡುತ್ತೇನೆಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ಹುಲಿಕಟ್ಟೆ ಚೆನ್ನಪ್ಪ ಬಾಲಕೃಷ್ಣ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿದು ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳ ಯುಕ್ತ ನಿರ್ವಹಣೆಗೆ ಅಗತ್ಯವಾಗಬಹುದಾದ ಸಂದರ್ಭದಲ್ಲದೆ ಅನ್ಯಥಾ ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಕಾನೂನಿನ ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕದ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯಗಳನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣ ಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్లో ఈకో పాన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల గుర్తింపు అవగాహన నిర్మూలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలోని కలుపు మొక్కలను తొలగించిన కలెక్టర్ ఈకో పాన్ సొసైటీ రూపొందించిన థమ్స్ డౌన్ సంకేతాన్ని ప్రదర్శించారు. ఎలా చేస్తారు డిఆర్ఓ గారు? Every group we are allocating every weed species. The large number of జీవైతేని కాపాడాలి అని అన్నారు. పాలన వస్తాయి కదా, ఎలా చేస్తారు డిఆర్ఓ గారు?
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలపై సమరం పాదయాత్రలో ప్రజలు తెలిపిన సమస్యలపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు ఆయన వినతి పత్రం అందజేశారు. బంజారాహిల్స్ సింగాడ బస్తీలో ప్రమాదకరంగా మారిన నాలా పునర్నిర్మాణం, నవోదయ కాలనీలో రోడ్డు మరమ్మతులు, ఖైరతాబాద్ మూడుగుళ్ల వద్ద కలుషిత నీటి సరఫరాను అరికట్టాలన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న స్ట్రీట్ లైట్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, ప్రజల సమస్యలు తీరే వరకు కూడా తమ పోరాటం ఆగదన్నారు. మెయింటెనెన్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు పర్టికులర్ ఇష్యూ ఉంటే చెప్పండి, మనం చేస్తాం. నైట్ అండ్ డే వెళ్తే కాడ మొత్తం నైట్ అండ్ డే వెళ్తున్నాయి. ఒక వీధిలో ఖైరతాబాద్లో మాత్రం ఒక వీధిలో 6 లైట్లు వచ్చే దగ్గర ఒకటే లైట్ వెలుగుతుంది. నాకు ఒక్కసారి అది ఎక్కడ క్లియర్గా రాసి ఇవ్వండి, నేను పంపిస్తాను. ఓకే, మీరు ఒక ఏం చెప్పండి సార్, మేము కలుస్తాం. ఇది కూడా 4 సార్, ఇది కూడా ఇది పెద్ద 4 సార్. ఇది పెద్ద కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. నేను ఇప్పుడు చెప్తాను. చిన్న సమస్యలు మీరు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎస్సీ గారు చెప్పండి, విజయ్ గౌడ్ సార్ కొంచెం చెప్తే ప్రాబ్లం సార్. ఏం స్టాక్ రావాలి ప్లీజ్. మెయింటెనెన్స్ కూడా లేదు సార్. మెయింటెనెన్స్ ఇప్పుడు పొద్దున అంటే ఇప్పుడు పర్టికులర్ ఇష్యూ ఉంటే చెప్పండి, మనం చేస్తాం. నైట్ అండ్ డే వెళ్తే కాడ మొత్తం నైట్ అండ్ డే వెళ్తున్నాయి. ఒక వీధిలో ఖైరతాబాద్లో మాత్రం ఒక అన్ని మీరు 2 అయిపోయినాయి, ఒకటే పెండింగ్ సార్. 3 పెట్టినప్పుడు 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఒకటి నవోదయ కాలేదు, ఒకటి పెండింగ్ ఉంది సార్. ఫైల్ నెంబర్ ఇది నా దగ్గర మీ దగ్గర అంటే మరి ఇంకోటి సార్. బంజారా డివిజన్లో ఇప్పుడు ఒక 4 ఉంటుంది సార్. 4 కింద ఇట్లా పడిపోయింది సార్. ఇంత ఏ నిమిషమైనా పిల్లలు పడిపోతారు. అందులో పెద్ద 4 ఉంటుంది ఉదయనగర్లో, బంజారా డివిజన్ ఉదయనగర్లో. ఇక్కడ అంతా స్లమ్, ఇక్కడ స్లమ్ ఉంటుంది సార్. ఆ చిన్నపిల్లలు ఏమైనా పోయినా అలా పడిపోతారు. ఇంకోటి సార్, ఇక్కడ ప్రేమ్ నగర్ ఐడియా ఉందా సార్ మీకు ఐడియా లేకపోవచ్చు. ఇదా ఇప్పుడు చింతల బస్సుకి వెళ్ళి ఫుల్ వాటర్ వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోయి సాయిబాబా గుడికి ఉంటుంది. దాని కింద ఒక కమాన్ దాటంగానే పెద్ద నాల ఉంటుంది. నాలుగు జాలి వేస్తుంది. ఈ ప్రెజర్ వచ్చిన వాటర్ అంతా నాలుగు వెళ్ళిపోతుంది సార్. అదొకటి జాలి అయిపోయింది సార్. అది పేపర్ మీద రాసిస్తాను. గ్రిల్ వేసేసిన అనుకోండి, వచ్చిన వాటర్ వెళ్తే వీళ్ళు ఖాళీకి రావు పెద్ద బస్తీలకు. అదొకటి సార్. అన్ని మీరు 2 అయిపోయినాయి, ఒకటే పెండింగ్ సార్. 3 పెట్టినప్పుడు 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఒకటి నవోదయ కాలేదు, ఒకటి పెండింగ్ ఉంది సార్. ఫైల్ నెంబర్ ఇది నా దగ్గర. సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6 నుండి 15 వరకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రజా పోరుయాత్రను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లైనా ఉద్యోగాలు, రైతుల ఆదాయం, ధరల నియంత్రణ, 15 లక్షల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజా పోరుయాత్రతో పాటుగా సెప్టెంబర్ 1న జరిగే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పేదవాడై ఉండటమని చెప్తా ఉన్నారు. కానీ గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామీణ స్థాయిలో ఇవాళ ఆ రకమైనటువంటి చర్యలు కనపడట్లేదు. రాజకీయ వివక్షత కొనసాగుతూ ఉంది. వాళ్ళ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. అందుకని మీరు ప్రకటించినట్టుగా మీ ఇందిరమ్మ పాలన ప్రజాపాలనలో రాజకీయాలకు అతీతంగా మీరు ఇవాళ ఇందిరమ్మ వీళ్ళు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఎమ్మెల్యేలకి, మంత్రులందరికీ కూడా కింది స్థాయిలో మీరు చెప్పిన పద్ధతిలో కొనసాగటం లేదు. దాన్ని నుంచి పక్కకు వచ్చి అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని కూడా మేము మా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇలా ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళనకి లేని నాయకుడిగా చలామణుతున్నటువంటి మోడీ 12 సంవత్సరాల తర్వాత విద్యార్థులు, యువకులు చేపట్టినటువంటి ఆందోళన అది ఒక న్యాయమైనటువంటి ఆందోళన. ఆ న్యాయమైనటువంటి ఆందోళనకి మోడీ దిగివచ్చి ఇవాళ ఆ విద్యార్థులు కోరినటువంటి, యువకులు కోరినటువంటి పేద ప్రజల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ రైతులు, అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. హయత్నగర్ మండలం హన్మగల్ ముదిరాజ్ కాలనీలోని సర్వే నంబర్ 255/1 భూముల్లో నివసిస్తున్న బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకుడు సామ రంగారెడ్డి హెచ్చరించారు. కాగా ఈ భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందిందని 1974లో కేవలం 1 ఏడాది కోసం లీజుకిచ్చామంటూ ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మీ సమస్య ఏదైతే మాకు ఇచ్చిన దానిలోకి దాదాపుగా 57 ఎకరాల పై వరకు వాళ్ళ ప్లాట్ల కింద అమ్ముకున్నారు. నోటరీ చేసుకున్నారా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మున్సిపాలిటీ డోర్ నెంబర్ ఇచ్చిర్రు, వాళ్ళకు నెల కలిసి రోడ్లు వేసిర్రు, అన్ని విధాలా బాగుంది. 57 ఎకరాలు అయిపోయింది. మిగతా అయితే ఉందో పక్కన ఉన్న 12 ఎకరాలు ముద్రాజ్ కాలనీకి ఇచ్చారు, అథవా బీరప్ప టెంపుల్కి ఇచ్చారు. బ్యాలెన్స్ మిగిలిందంటే 18 ఎకరాలు మిగిలింది. ఈ 18 ఎకరాలు కూడా గత 10 సంవత్సరాల కింద ఈ భూమిని 500 మంది ప్లాట్లకు చాలా వరకు ప్లాట్లు అమ్మేసారు. వాళ్ళ నోటి ద్వారా ఎవరు ఉన్నారంటే వాళ్ళు అందరూ కూడా మున్సిపాలిటీలో ఈ పారిశుద్ధ కార్మికులు కానీ, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కానీ 60 గజాలు 70 గజాలు కొని 10 సంవత్సరాల కింద ఉన్నారు. కొని గత 8 సంవత్సరాల నుంచి చాలా సందర్భాలు కట్టుకున్నారు. కట్టుకున్నాక వాళ్ళ మీద దౌర్జన్యంగా ఇల్లు మొత్తం గులగొట్టేసి దాన్ని నీలమట్టం చేసి దీని కబ్జాల బోర రాకుండా అప్పటి నడుస్తా ఉంది యుద్ధం. అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏముందంటే ఇంద్రమ్మ ఇండ్ల కోసం అని మేము 5 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీలో 5 లక్షలు ఇస్తున్నాము, ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటాం. మరి ఒకటే స్కీమ్ కదా, ఇలా ఇంద్రమ్మ టవర్ కడితే ఏంది, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే మీ పేరు పెట్టుకోండి, ఇంద్రమ్మ కాలనీ పెట్టుకోండి, 500 మందికి పట్టాలు మీరే ఇవ్వండి. వద్దంటే ప్రతి పేదవానికి హైదరాబాద్ నగరంలో 1,25,000 పట్టాలు ప్రభుత్వ భూమిలో కట్టుకున్న వాళ్ళకు 58 జీవో 59 జీవోలు ఇచ్చి ప్రతి వాళ్ళు హైదరాబాద్ లో క్షేమంగా నిలవాలంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 1,25,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ 59 మొత్తం ముద్రాజ్ కాలనీ అన్ని కాలనీలకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ భూముల మీద గుంజుకొని మరి రేవంత్ రెడ్డి ఇల్లు కట్టిస్తాను ఏ విధంగా అర్థమవుతలేదు. దీని పక్కకున్న మున్గనూరులో 44 సర్వే నెంబర్ల 12 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఏమో పరులకు ఏది రిజిస్ట్రేషన్ చేసేసాడు, ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని పత్రికలలో వచ్చి అన్ని వచ్చినాయి. అదే 12 ఎకరాలు తీసుకోవాలి, ఎందుకు అడ్రస్ కదా 44 సర్వే నెంబర్ మున్గనూరులో అవన్నీ వదిలేసి ఇలా దళితుల భూమి ఈ పేదల భూమి గుంజుకోనికి కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ 255 సర్వే నెంబర్ భూ యజమానులం, ప్లాట్లదారులం మేము. 250 సర్వే నెంబర్ లో మొత్తం 17 ఎకరాలు అన్ని ప్లాట్లు అయిపోయినాయి. కట్టిపోయి 12 ఎకరాలు ముద్రా సంఘంకు, 5 ఎకరాలు బీరప్పగూడికి కతిమే 12 ఎకరాలు కట్టడానికి పర్మిషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా ఈ దళితుల భూములు గుంజుకోనికి ప్రయత్నం చేస్తారు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎట్లా యజమానులకు దక్కే విధంగా సహకరించాలి. ఈ యొక్క మా ప్రోగ్రామ్ కు వచ్చిన పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 255 సర్వే నెంబర్ భూ యజమానులం. సిద్దిపేట జిల్లా మద్దూరులో చిన్నారుల హక్కుల భద్రత, ఆరోగ్యం, విద్యాంశాలపై అవగాహన కల్పించేందుకు బాలబాలికల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు భయం లేకుండా ధైర్యంగా ఎదగాలని సర్పంచ్ దామర మల్లేష్ అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై ప్రతి చిన్నారికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలపాలన్నారు. 2018 ఎందుకంటే పెద్దలను గౌరవించాలి, పూజ్యులు, టీచర్లను, తల్లిదండ్రులను అందరినీ గౌరవించాలని కూడా హామీ ఇచ్చిర్రు. వాళ్ళకు ఇలా నేను ప్రత్యేకంగా విద్యార్థులకు అభినందిస్తున్నా. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. మళ్ళీ ఇటువంటి మీటింగ్ వచ్చే వరకు వాళ్ళు చాలా నైపుణ్యతతో వేదిక దగ్గరకు వచ్చి ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తామని కూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చిర్రు. ఖచ్చితంగా ఇస్తారు. మా పిల్లలు మంచోళ్ళు. మా ప్రాబ్లం ఇది ఉంది, మా వార్డులో ఇది ఉంది, మా చుట్టుపక్కల పరిస్థితులు ఇట్లున్నాయి, మేము స్కూల్కి వెళ్తుంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈవ్టీజింగ్ చేస్తుర్రు, బాల్య వివాహాలు చేస్తుర్రు, మాకు కొంతమందితో ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా నేరుగా చెప్పుకునే అవకాశాన్ని ఈరోజు నేను తెలుసుకున్నా. వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చినాం. ఇక ముందు కూడా ఈ విద్యార్థులు మంచి ధైర్య సాహసాలతోటి ఏదైనా సమస్యను ఎదుర్కోవడానికి కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులకు కూడా, ఎందుకంటే పెద్దలను గౌరవించాలి, పూజ్యులు, టీచర్లను, తల్లిదండ్రులను అందరినీ గౌరవించాలని కూడా హామీ ఇచ్చిర్రు. వాళ్ళకు ఇలా నేను ప్రత్యేకంగా. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులోని రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. శివపార్వతి సివే ఇన్ ఎక్స్ సొల్యూషన్స్ రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. గత 3 ఏళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం విక్రయంలో ఆక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో ఈ దాడులు జరిపినట్లుగా తెలిపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఆర్ఎస్ కాలనీలో భారీ మోసం వెలుగు చూసింది. గత 20 ఏళ్లుగా కాలనీలో నివాసం అంటూ నమ్మకంగా చిట్టీలు నడుపుతున్న గుంటూరు జిల్లాకు చెందిన సాంబశివరావు శిరీష దంపతులు 22.5 కోట్లకు పైగా బోర్డు తిప్పేశారు. చిట్టీల గడువు ముగియడంతో సొంత ఇల్లు అమ్మేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. బాధితులు 20 మందికి పైగా స్థానికులు అమీన్పూర్ పిఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అట్లా 10 లక్షలు కూడా అట్లనే పట్టుకో. బిఎస్ఆర్ కాలనీ అమీన్పూర్ లో ఉండే ఒక లేడీ శిరీష, ఆమె భర్త సాంబశివరావు, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మాకు తిరుపతమ్మ అనే లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటుగా ఆమెకు సంబంధించిన దాదాపు ఒక 20 మంది బాధితులు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ శిరీష దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆమె చెప్పిన మాటలు నమ్మి చిట్టీలు వేయడము, అమౌంట్ ఆమెనే తీసుకొని ఆమెనే వాడుకోవడము, వాటికి మితి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడము, ఇవి అన్ని కారణాల వల్ల దాదాపుగా బాధితులు 20 మంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందాజా 2-2.5 కోట్ల వరకు అమౌంట్ ఆమె చీట్ చేసినట్టుగా గతంలో కేసులు అయినట్టుగానైతే మా దృష్టికి లేదు. ఆమెకు ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండేది, అది కూడా అమ్ముకొని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆమె దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అమీన్పూర్ పరిధిలోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదే వ్యాపారంలో ఉన్నారు, చిట్టీల వ్యాపారంలో. కాలనీలో ఉంటుండే ఆ పక్కనే మేము 2వ నెంబర్ రోడ్ నెంబర్లో ఉన్నాము, ఆమె 3వ నెంబర్లో ఉంది. మనకు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు తెలుసు చిట్టీల వ్యాపారం చేస్తుందని. మేము చిన్నగా చిట్టీలు వేస్తా పోయాము. మాకు లాస్ట్ 3 months బ్యాక్ మా చిట్టి అయిపోయింది. 30 నెలలు కట్టాము. నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టించుకుంది. డబ్బులు అడిగితే ఇల్లు అమ్మాను, కొంచెం ఇబ్బంది ఉంది, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మొన్న వారం రోజుల కింద కూడా గొడవ పడ్డాం. బాగా పడితే లేదండి మీకు 6వ తారీఖు నాడు క్లియర్ అయిపోతుంది, నాది రిజిస్ట్రేషన్ ఉందని చెప్పింది. దాంతో మేము నమ్మేసి సరే అనేసి నిమ్మలంగా ఉన్నాము. మేము ఏదో డైలీ వేజ్ చేసుకొని నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టుకున్నాక మమ్మల్ని నిట్టున ముంచి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళని నమ్మాలంటే కూడా మాకు ఎంత బాధగా ఉందంటే, మేమంటే ఏదో చిన్నగా మేము ఏదో చేసుకొని బతికిరు, రూపాయి వెనకేసుకున్న డబ్బులన్నీ కొంచెం నిఘా పెట్టి పోలీసు వారు కొంచెం ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, మొత్తం 40 మందిని కూడా ఏ విధంగా మోసం చేసిందంటే, ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తన సమాచారం వేరే ద్వారా తెలుసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చెక్కులు ఇప్పిస్తాను, ప్రామిసర్ నోట్ ఇస్తాను, ఈ డేట్స్ అక్కడ లేరని తెలిసింది. ఇంటి ఓనర్స్ వచ్చి కీస్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఆ ఓనర్స్ని అడుగుతాను, మాకు తెలియదండి మీ అన్నం అప్పులు చేసిందని, మీరందరూ వచ్చి మా ఇంటి ఇంకా ఎంతమంది బాధ్యతలు ఉన్నదనేది మాకు కూడా తెలియదు. నేను ఇక్కడికి ఒక్కొక్కరుగా 40 మెంబర్స్ వచ్చారు. ఆమెకి 10 లక్షలు ఇవ్వాలి. ఆ అమ్మాయికి కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఒకటే ఆడపిల్ల. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి చదివిపిస్తుంది. ఇల్లు కట్టుకునే స్తోమత లేకుండా కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు కింద పడిపోయింది. ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఆమెను కూడా నీకు మోసం చేయాలని అనిపించింది కదా శిరీష గారు, అసలుకి అర్థం కావట్లేదు. అందరినీ నమ్మించి నువ్వు మోసం చేసి ఎట్లా పారిపోయినావు? ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు వొకేషనల్ జూనియర్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. మైనర్ ప్రేమ వ్యవహారంపై కళాశాల యాజమాన్యం కౌన్సిలింగ్ ఇచ్చిందనే మనస్తాపంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని నెహ్రూ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సహా పలు విద్యార్థి సంఘాలు, నాయకులు కళాశాల ఎదుట భారీ ఆందోళన దిగారు. అకాడమీల పేర్లతోనే ఖమ్మం జిల్లాలో ఇవాళ ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా అకాడమీల పేర్లతో చెప్పుకొని విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ విద్యార్థులని ఇవాళ ఒక క్రమశిక్షణ మార్గం వైపు నడిపించాల్సినటువంటి వాళ్ళు విద్యార్థులు ఇవాళ క్లాస్ రూమ్లలో తిట్టుకున్నటువంటి విద్యార్థుల పైన పోక్సో కేసులు పెడతామని చెప్పని బెదిరించినటువంటి శ్రీ వైష్ణవ విద్యా సంస్థల యాజమాన్యం బెదిరించడంతో ఇవాళ బి వేణు అని ఇంటర్మీడియట్ MLT సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఇద్దరు విద్యార్థులు గొడవపడిన ఇద్దరు విద్యార్థులు కళాశాలలో ప్రిన్సిపల్స్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు
ఇవాళ విద్యార్థులను పిలిపించి మాట్లాడాల్సినటువంటి యాజమాన్యమే విద్యార్థులను భయాందోళన గురి చేయడం వలనే ఇవాళ విద్యార్థి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడడం ద్వారా ఇవాళ ఆ విద్యార్థి కూడా ఇవాళ సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థి ఉంటే కనీసం ఈ శ్రీ వైష్ణవి అకాడమీ పేరుతో నడుస్తున్నటువంటి నర్సింగ్ కళాశాల వీరికి ఇక్కడ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినటువంటి కనీసం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి విద్యార్థిని చూసినటువంటి పరిస్థితి కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ విద్యార్థుల్ని విద్య నేర్పాల్సినటువంటి వాళ్ళే విద్యార్థులను భయాందోళన కలిగించే విధంగా విద్యార్థులపైన దాడులు చేస్తున్న తరుణంలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విద్యార్థి హాస్పిటల్ ఖర్చు మొత్తం కూడా శ్రీ వైష్ణవి విద్యా సంస్థల యాజమాన్యాలే భరించాలి. వొకేషనల్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంఎల్టీ గ్రూప్ సంబంధించిన వేణు అనే విద్యార్థి ఒక చిన్న విషయంపై ప్రిన్సిపాల్ గారు వేధింపులతోనే తట్టుకోలేకనే ఈరోజు ఆ అబ్బాయి మొత్తం కూడా మందు తాగిన పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ అబ్బాయి కూడా విద్యార్థి కూడా మొత్తం కూడా సాగుబతుకులో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయినా కూడా ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇక్కడ ధర్నా చేస్తుంటే సంబంధించిన అధికారులు, సంబంధించిన మేనేజ్మెంట్లు ఎవరైతే ఉన్నారో శ్రీ వైష్ణవ్ మేనేజ్మెంట్లు ఎవరు కూడా పట్టించుకొని స్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. నిజంగా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉంటే ఇలాంటి ఆత్మహత్యలు జరిగే వాటి మీద పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న అకాడమీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఈరోజు విద్యార్థుల ప్రాణాలు చేసిన చరిత్ర ఈ ఖమ్మం జిల్లాలో కనబడుతూ ఉంది. ఇప్పటికైనా తక్షణమే జిల్లా అధికారులు స్పందించి, జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో తక్షణం స్పందించాలి. జిల్లా డిఐఓ గారు స్పందించి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న హాస్పిటల్ ఖర్చు మొత్తం కూడా శ్రీ వైష్ణవ్ మేనేజ్మెంట్లో పెట్టుకోవాలని చెప్పి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి ఆత్మహత్య సంబంధించిన విద్యార్థికి ఏదైనా అయినా కూడా విద్యార్థి తరపు నుంచి పీడిఎస్ విద్యార్థి సంఘం, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న విప్లవ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆ కుటుంబం తరపు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా డిఐఓ గారిని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఈ శ్రీ వైష్ణవి విద్యా సంస్థని రద్దు చేసేంత వరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి. అన్నమయ్య జిల్లా రాయచోటి రైతు బజార్లో ఏర్పాటు చేసిన రాయితీ ధరల బియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో పెరుగుతున్న నిత్యావసర ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి తెలిపారు. వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఆధారంగా 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామన్నారు మంత్రి. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలుగా పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉంది. ముఖ్యంగా సంక్షేమం అంటే గుర్తొచ్చే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్గా పేద ప్రజల కోసం రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తుండే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. దాన్ని కూడా ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహృదయంతో ఈరోజున్న కరువు పరిస్థితుల్లో వాళ్ళు బేరేజీ వేసుకొని ముఖ్యమంత్రి గారితో, అలాగే సివిల్ సప్లై మినిస్టర్తో వాళ్ళు సంప్రదించి మేము సైతం ఈ ఎలినో ప్రభావాన్ని తట్టుకునే విధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరికీ చేయూతనిస్తామని చెప్పడం చాలా సంతోషదగ్గ విషయం. దానిలో భాగంగానే ఈరోజు మార్కెట్లో ఉన్న బియ్యాన్ని సుమారుగా 15 రూపాయలు తగ్గించి, అంటే 70 రూపాయలు ఈరోజు మార్కెట్లో బియ్యం రేటు ఉంటే సన్న బియ్యము దాన్ని 50-52 రూపాయలకి ఇస్తామని చెప్పి అంగీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500 మంది మిల్లర్లు ఏకాభిప్రాయ తీర్మానంతో రావడం జరిగింది. దానిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో 16 కేంద్రాలు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. దానిలో భాగంగానే ఎవరైతే బీపీఎల్ కార్డు, వైట్ కార్డు హోల్డర్స్ ఉంటారో ఆ బీపీఎల్ కార్డు హోల్డర్స్ వాళ్ళ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును దత్తపరిచి ఈ సెంటర్ల దగ్గర. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తన స్వంత నిధులతో భారీ సాయం అందించారు. రోగులకు మందుల వినియోగం సులభతరం చేసేందుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి గుర్తులతో కూడిన ప్రత్యేక ఔషధ కవర్లు, ఆసుపత్రికి 4 ఏసీలు, ఆర్ఓ ప్లాంటు, వైద్య పరికరాలను సమకూర్చారు. ఈ సందర్భంగా వైద్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 4.50 లక్షల మందుల కవర్లు పంపిణీ చేస్తున్నట్లుగా ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఆరోగ్య విభాగంపై శ్రద్ధ చూంచి ఇటీవల గతంలో ఉన్నటువంటి దగుల్బాజీ ప్రభుత్వంలో
మన మెడికల్ కాలేజీ రాష్ట్రం మొత్తం కూడా పీపీఎఫ్ ఇస్తే మనకి మన గౌరవ శాసనసభ్యులు ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు ఇద్దరు సమిష్టితో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అక్కడ పార్లమెంట్ లో ఈ సంవత్సరం 100 సీట్లు తేవడం జరిగింది. అక్కడ ఢిల్లీలో ఈ వైఎస్ఆర్ పార్టీ పేటీఎం బ్యాంక్ 4 ఏసీలు ఇచ్చి ఉన్నారు. గతంలో మెడికల్ గా ఉన్నారు అంటే వారి సొంత నిధులు, గవర్నమెంట్ ఫండ్ కాకుండా గౌరవ శాసనసభ్యులు ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలోని కాళేశ్వరి రిఫైనరీ ఆయిల్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థాలు, కాలుష్యంపై స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ విడుదల చేసే బూడిద, కెమికల్స్ వల్ల చర్మ, కంటి వ్యాధులు వస్తున్నాయంటూ పంట పొలాలు పాడవుతున్నాయని ఆందోళన చేపట్టారు. ఇక బాధితులకు సిఐటియు నాయకుడు తొట్టిపూడి రాజా మద్దతు ప్రకటించారు. ప్రాసెస్ చేయని రసాయనాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని, బీచ్కు వచ్చే పర్యాటకులు అనారోగ్యం పాలవుతున్నారని ధ్వజమెత్తారు. దీంతో యాజమాన్యం నిన్న 10 లోపు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పొల్యూషన్ ఏదైతే అవుటేజ్ ఇవ్వాల్సిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంట పొలంలో వదిలేస్తా ఉన్నారు. గ్రామస్తులందరూ బూడిద పట్టుకుని ఈరోజు పిల్లల మీద, కళ్ళ మీద, అలాగే ఇతర వంట సామాన్లు, బట్టల మీద, ఇంటి మీద విపరీతంగా పడుతుందని చెప్పి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, స్కిన్ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈరోజు ఆందోళన చేశారు. మరోవైపు రైతులు కూడా ఈ ఆందోళన పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు ఈ కాళేశ్వరి కంపెనీ ఆనుకునే ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఆ ఎకరాలు మొత్తం పంట పండకుండా ఆగిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే కాళేశ్వరి వెళ్ళిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి పంటలు పండడం ఆగిపోయింది. ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాల ద్వారా సమస్యను వివరించి చెప్పినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించి పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ ఏదైతుందో దాన్ని అవుట్లెట్ ద్వారానే సముద్రంలో కలిసే దాంట్లో రిఫర్ చేసి దాంట్లో కెమికల్స్ లేకుండా తీసిన తర్వాత భూమిలో ఇంకే దాన్ని మంచిదో వాటర్ ఉందో చూసి పంపించాలని, 2 పొల్యూటెడ్ గాల్లోకి వచ్చే ఏదైతే దుమ్ము దూరేందో దాన్ని ఫిల్టర్లు వేసి పూర్తి స్థాయిలో అణచివేసే వరకు ఆందోళన చేస్తామని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేసి ఆ తర్వాత దాన్ని పూర్తిగా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వరకు చేయకుండా ఎందుకు వదిలేశారని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేసి గట్టిగా. ప్రసిద్ధ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినుల నిరసన కాకరేపుతుంది. కనీస సదుపాయాలు లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ రిజిస్ట్రార్ను విద్యార్థులు నిలదీశారు. హాస్టళ్లలో దుర్వాసన, పారిశుద్ధ్య లోపం వల్ల రోగాల బారిన పడుతున్నామని, తాగునీరు, కరెంటు, టాయిలెట్స్ సదుపాయాలు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు విన్నవించగా తమ డ్రెస్సింగ్ విధానంపై దుర్భాషలాడుతున్నారంటూ మండిపడ్డారు. చివరికి తమ నిర్లక్ష్యాన్ని ఒప్పుకున్న రిజిస్ట్రార్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ యూనివర్సిటీ నుంచి అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీ ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో విద్యార్థులు అయితే రోడ్డెక్కుతున్న పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ మెస్లో సదుపాయాలు సరిగ్గా లేవంటూ విద్యార్థులు ప్రతిరోజు ధర్నాలు, రాస్తారోకాలు చేపట్టినప్పటికీ యూనివర్సిటీలో ఎలాంటి మార్పు అయితే రావడం లేదని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ మెస్లో ఇటు అన్నంలో పురుగులు రావడం, కర్రీలో పురుగులు రావడం ఇలాంటి అనేక సార్లు వస్తున్నాయి. ప్రతిరోజు విద్యార్థులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం ఈరోజు కూడా పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ వద్ద ఉన్నాము. ఈ హాస్టల్లో కూడా విద్యార్థులు కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు సదుపాయాలు సరిగ్గా లేవు. ఇక్కడ చూస్తే మొత్తం దుర్వాసనతో చూస్తే లేడీస్ హాస్టల్ పరిస్థితి, ఇక్కడ చాలా దుర్వాసన వస్తున్న నేపథ్యంలో అనేక మంది పిల్లలు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు. సదుపాయాలు సరిగ్గా లేవు, దుర్వాసన వస్తుంది. అనేక రూమ్లలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇప్పటికీ విద్యార్థినులు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడికి రిజిస్టర్ రామచంద్రరావు గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు. సమస్యల పట్ల పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం రిజిస్టర్ గారితో మాట్లాడదాం. అదేవిధంగా చాలా మంది విద్యార్థులు అయితే ఇప్పటికీ ఆందోళన చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకసారి రిజిస్టర్ రావు గారు, ఒక్క నిమిషం సార్. రామచంద్రరావు గారిని మాట్లాడదాం. ఏంటి సార్ ఈరోజు విద్యార్థినులు రోడ్లు ఎక్కారు, మాకు సదుపాయాలు సరిగ్గా లేవని ఎక్కారు. ఏంటి మీ దృష్టికి ఏం వచ్చాయి, వాళ్ళ సమస్యలు ఏం తీసుకొస్తున్నారు? ప్రధానంగా ఉమెన్స్ హాస్టల్కి సంబంధించి కొంత పిల్లలకు ఉండటానికి అసౌకర్యంగా ఉంది. ఎందుకంటే సరిగా డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, లేదంటే రూమ్స్ క్లీన్ చేయడం కానీ వర్కర్ల యొక్క కొంత నిర్లక్ష్యం వల్ల, వాళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. దాంతో ఏంటంటే ఇమ్మీడియట్గా వీళ్ళకు ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ సరిపోను హాస్టల్స్ కూడా లేవు.
విద్యార్థుల సంఖ్య, ఎందుకంటే ఒకప్పుడు 20% మాత్రమే అమ్మాయిలు ఉండేది. 20% ఉన్నప్పుడు కట్టినటువంటి హాస్టల్స్ ఇప్పుడు 80% అమ్మాయిలు అయినరు, 20% మాత్రమే అబ్బాయిలు అయినరు. కాబట్టి 80% అమ్మాయిలు కావడంతో ఏంటంటే అమ్మాయిలకు సరిపోయిన హాస్టల్స్ అయితే లేవు. దానికి సంబంధించి మేము ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించాము. గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ 2 హాస్టల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకొక 3 హాస్టల్స్ మన డబ్బులలోకి వెళ్ళి అంటే మన బడ్జెట్లో నుంచి కట్టడానికి మేము అది ప్రపోజల్ పెట్టినాము. ఈ మధ్యన ఈసీ ఉంటే ఒరిజినల్గా ఇవాళ ఉండే ఈసీ, ఆ ఈసీ ఉండడంతో వీసీ గారు సిక్ కావడం, రెండవది అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఆమె లీవ్లో ఉండడం. మెయిన్గా వీళ్ళు వచ్చే సమస్యలు ఏంటంటే ఇక్కడ దుర్వాసన వస్తుంది, టాయిలెట్స్ సరిగ్గా లేవు, ఇవి వచ్చింది, దీనికి వాటర్ కూడా సరిగ్గా లేవు అని చెప్తున్నారు. కుక్కలు కూడా వస్తున్నాయి, ఎప్పటికీ ఇదే వస్తున్నాయి. అదేవిధంగా మెస్లో భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. నిజంగా కూడా వాళ్ళు చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా అబద్ధం లేదండి. 100% పందులు వస్తున్నాయి, బర్రెలు వస్తున్నాయి, తర్వాత ఇక్కడ వాసన వస్తుంది, చూస్తున్నారు కదా వాసన వస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం అయితే. జేడీ కేర్ టేకర్ ఎవరండి సార్ ఇప్పుడు లేడీస్ కేర్ టేకర్ విజయలక్ష్మి ఉంది. విజయలక్ష్మి డైరెక్టర్ శ్రీలత గారు ఉన్నారని చెప్పండి మేడం. కొంత పిల్లల సుమలత మేడం ఎవరండి? సుమలత మేడం ఎవరు సార్? సుమలత మేడం ఇదేనండి. కొంత ఇప్పుడు చెప్పే పిల్లల ఉద్దేశం ప్రకారం ఏంటంటే సుమలత అనేటువంటి ఒక డైరెక్టర్ మేడం ఉంది. ఆ డైరెక్టర్ మేడం పట్టించుకోవడం లేదు, రావట్లేదు అని చెప్పి పిల్లలు చెప్తా ఉన్నారు. నా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా ఆ వర్కర్ల మీద, డైరెక్టర్ మీద కూడా మిగతా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారో నీట్నెస్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. సుమలత మేడం ఉండాల్సింది, ఖచ్చితంగా ఉండాల్సిందని. అసలు ఏంది అటెండెన్స్ పరంగా బేసిక్గా సుమలత మేడం డైరెక్టర్ అండి, ఆమె టీచరు. మిగతా టైంలో ఆమె ఏదైతే టీచింగ్ టైం కాకుండా మిగతా టైం హాస్టల్లో కూడా వచ్చి ఆమె ఇక్కడ ఇంతమంది విద్యార్థులను చూసుకోవాల్సిన ఆమె రాకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా ఆమె మీద కూడా ఇమీడియట్గా నేను ఆమెను ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను. పిల్లలతో ఇంత ఇబ్బంది పడతా ఉంది, మీరు ఏం చేస్తున్నారని. ఈ రీసెంట్గా ఏం చేసినామంటే ఒక 2 జాయింట్ డైరెక్టర్లు కూడా ఇచ్చాము ఇక్కడికి. అమ్మాయిలకు సంబంధించిన నలుగురు జాయింట్ డైరెక్టర్లను కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత ఆ హాస్టల్ కొత్త మెస్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయితే కానీ పిల్లలకు కొంత ఇబ్బంది తప్పేది ఉంటుంది. మెస్ బిల్లుల గురించి కూడా సమస్య ఉంది. పిల్లలు మెస్ బిల్లు ఎవ్రీ మంత్ పెట్టాలని చెప్పి అంటున్నారు. ఆ మెస్ బిల్లు కూడా పెట్టేయడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ సమస్యల దృష్ట్యా మీరు అబ్జర్వ్ చేసిన సమస్యల దృష్ట్యా ఏ విధంగా తీర్చబోతున్నారు ప్రజెంట్ ఇక్కడ? దీనికి సంబంధించినది మిగతా అవసరం అనుకుంటే బయట నుంచి కొంత లేబర్ని పెట్టి అయినా కూడా ఇమీడియట్గా దీన్ని క్లీన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. మనం చూసి ఇక్కడ చూడండి ఎంత దుర్వాసన వస్తుంది. ఎలా ఉండగలుగుతారు పిల్లలు? ఏ విధంగా ఇక్కడ నిలబడితే వాసన వస్తుంది, మనమే చూస్తున్నాం కదా. 100% 1-2 డేస్లోనే మొత్తం ఇవన్నీ. ఇప్పటి నుంచి కాదు సార్, చాలా రోజుల నుంచి అవుతుందని చెప్తున్నారు. అంటే వారు చేయాల్సిన అంటే వారు ఉన్న సిబ్బంది వారు ఏం చేస్తున్నారు? అలాంటి వారితో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా వీలైనంత ఒక 3-4 డేస్లో నేను ఇవన్నీ కూడా క్లియర్ చేపిస్తా. పిల్లలకు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా క్లీన్ చేయొచ్చు. విద్యార్థులు వాడుతూ ఏంటి చెప్పండి మీ సమస్య? మేము ఏం చెప్పినా కూడా డైరెక్టర్ దాకా పోతుంది కానీ ఆమె అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏదన్నా అయినా కూడా మేము సస్పెండ్ చేస్తామని కాల్ చేసినప్పుడు మాట్లాడితే అదే మాట్లాడుతుంది తప్ప ఒక్క రోజు వచ్చింది లేదు. అసలు ఈ బ్లాక్ సార్ విజిట్ చేసిన కానీ మేడం ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. ఆమె వచ్చి ఎగ్స్ బనానా తీసుకుని వెళ్ళిపోతుంది ఆమె, అంతే. ఆమె అంతకు మించి ఇంకేం కూడా చేయదు. అవైలబుల్ ఉన్నారంటే మాకు మా కేర్ టేకర్ మేడం తప్ప ఎవరు రెస్పాండ్ గారు, కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. జేడీ మేడం, కేర్ టేకర్ మేడం తప్ప ఎవరు రారు. ఇప్పుడు జేడీ మేడం వచ్చారా? మేడం జేడీ అంటే మాకు ఈ రోజు వరకు తెలియదు ఆమె జేడీ అని. అట్లా ఎట్లుంటుంది? డైలీ వచ్చి చూడాలి కదా హాస్టల్ ఎట్లుంది. వాళ్ళు ఒక్క రోజు ఉంటే తెలుస్తుంది. ఎప్పుడు రారు మా దగ్గరికి. జేడీ ప్రజెంట్ ఇక్కడ జేడీ మేడం ఉన్నారని చెప్తున్నారు. వారు ఇంతవరకు వీళ్ళు చూడలేదని చెప్తున్నారు. ప్రజెంట్ వారికి ఏమంటారు? రీసెంట్గా జేడీ ఒక 4 జేడీలను కూడా ఇవ్వడం అటువంటి జరిగింది అమ్మా. రీసెంట్గా వాళ్ళు ఒక 4 జాయింట్ డైరెక్టర్లను కూడా ఇచ్చాము. వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ చేయలేనట్టున్నారు. ఇంకా వాళ్ళను పిలిచి ఇవాళ కారణాలు ఏంది, ఎందుకు ఇంకా వెళ్ళలేదు అన్నది నేను ఇమీడియట్గా ఇవాళ తెలుసుకుంటాను.
వీళ్ళు చెప్తున్నా మనకు మంది కొంచెం చెప్తాం ఇంకేంటి సమస్యలు ఏంటి నార్మల్ వాష్రూమ్స్ క్లీన్గా ఉండవు, ఫుడ్ మంచిగా ఉండదు, ఫుడ్ చేసేవాళ్ళు హైజీనిక్గా ఉండరు అసలు మెయిన్. మళ్ళీ ఇంకా ఇటు నుంచి వస్తుంటే లైట్స్ ఉండవు, నైట్ టైం మెస్కి రావాలి కదా, మేము పోతున్న హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మెస్కి రావాలి, లైట్స్ ఉండవు, డ్రైనేజ్ బ్లాకే 1 month అవుతుంది, అది క్లీన్ చేయించినట్టు కూడా లేదు పోతున్న హాస్టల్లో. మళ్ళీ ఈ బ్లాక్ షిఫ్ట్ చేసారు, అక్కడ కూడా హైజీనిక్ లేదు, హైజీనిక్ లేకుండా షిఫ్ట్ చేసారు, అప్పటికప్పుడు మేము వెళ్ళిపోవాలి, ఇక అక్కడ క్లీన్ చేయకుండా వెళ్ళిపోవాలి. మేము ఎట్లుంటారు, రూమ్కి 6 members ఎట్లుంటారు, ఒక్క రూమ్లో 6 members ఉంటారా, మేమే క్లీన్ చేసుకోవాలి, మేమే చేసుకోవాలి అంతా. వర్కర్స్ ఎందుకు ఉంటారు మరి? వాళ్ళు మేము మాట్లాడితే మాతో వరుతారు, మా మీద గొడవ పడతారు. అసలు మేము ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం? చాలా టైమ్స్ సార్ దగ్గర తీసుకెళ్ళినాం, వాళ్ళు ఇంకా ఏది కూడా డే 1 నుంచి మేము వచ్చినప్పుడు ఈవెన్ ఫుడ్ పెట్టడానికి కూడా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టినట్టు చేస్తారు. అసలు చేస్తున్నారు ఫుడ్ పెట్టే సమయంలో ఏదో బిచ్చబోళ్ళకి వేసినట్టు వేస్తారు. మేము ఎగ్జామ్స్ రాసుకొని మేము వస్తే లిటరల్లీ ఎట్లా బిహేవ్ చేస్తారంటే మేమేదో ఇచ్చినాం అన్నట్టు చేస్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరు పెడతలేరు కదా. ఒక్క నిమిషం, టిఫిన్ మాకు దోశ ఒక్కటి పెడితే సరిపోతుంది అన్న. మేము లైబ్రరీకి వెళ్ళాలంటే మళ్ళీ 1 kilometer వెళ్ళాలి, అక్కడ సెకండ్ గేట్ వరకు మేము వెళ్ళాలి. అస్సలు అది మాకు ANN